ఒకటో రాజుల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం గనుక మనం చూసినట్లయితే, అందుకు రాజు, మీరు వెళ్ళి 3 దినములైన తర్వాత నా యొద్దకు తిరిగి రండని సెలవీయగా జనులు వెళ్ళిపోయిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు రాజు దగ్గరకు వెళ్ళి తమ దాస్యాన్ని చులకన చేయమని వేడుకుంటున్నారు. అయితే వీరు రాజు దగ్గరకు వెళ్లకుండా తమ సృష్టికర్త అయిన దేవుని దగ్గరకు వెళ్ళుంటే వారి సమస్యని ఆయన చాలా సులభంగా తీర్చేసి ఉండేవాడు. కానీ వీళ్ళు రాజుని నమ్ముకొని వెళ్ళారు. ఆ రాజు ఏమన్నాడు, 3 రోజుల తర్వాత రండి, నేను మీకు సమాధానం చెప్తాను అని. ఈ కాలంలో కూడా మనం చేసేది అదే. మనకి ఏదైనా కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, మనకి ఎవరైతే సహాయం చేయగలిగిన మనుషులు ఉంటారో వారి చుట్టూ తిరిగి, మా ఇబ్బంది ఇది, దాని నుంచి మాకు సహాయం చేయండి అని వాళ్ళని వేడుకుంటాము. అదేవిధంగా వారు సహాయం చేసే వరకు వారి చుట్టూ తిరుగుతూ ఉంటాము. అయితే మనం ఎక్కడికి వెళ్లకుండా మనం ఉన్న చోటనే ఉండి కూర్చొని కనుక ప్రార్థన చేస్తే దేవుడు మన మొర విని తగిన సమయమందు మనకి సహాయం చేస్తారు. మనం ఏ నిర్ణయం తీసుకోవాలో తీసుకోకూడదు అనేది ప్రార్థనాపూర్వకంగా చేస్తే అది మనకి నిజంగా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ప్రార్థన చేసి పని ప్రారంభించడం వల్ల అది సక్సెస్ అవుతుంది కూడా. మన సొంత ప్రయత్నాల వల్ల మనకి దొరికే సహాయం అంత ఉపయోగకరంగా ఉండదు, కానీ ప్రార్థనాపూర్వకంగా దేవుని యొద్ద నుండి పొందే సహాయం మాత్రం మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది.